హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళైతే మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి అయితే తెలుసుకుందాము. అసలు ఫస్ట్ మనకి కాగ్నిటివ్ అనగానే మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి జీన్ పియాజే. ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన చాలా బుక్స్ రాశారు. ఈయన స్విట్జర్లాండ్కి చెందిన ఆయన. ఈయన రాసిన బుక్స్లో ముఖ్యమైనవి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, నెక్స్ట్ వచ్చేసి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ఎ చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 సైకలాజికల్ స్టడీస్ ఈయన రాసిన బుక్స్. వీటి మీద మనకి బుక్ నేమ్ ఇచ్చి దీన్ని రచించిన వారు ఎవరు అని కూడా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ స్కూల్ అసిస్టెంట్ అయినా ఎస్డిటి అయినా ఎవరికైనా సరే అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఈయన ఏ దేశస్తుడండి? స్విట్జర్లాండ్. అలాగే ఈయన జెనీవా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. దేని మీద? ప్రొఫెసర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. అండ్ ఈయన 22 ఇయర్స్కే పిహెచ్డి సాధించారు. అండ్ అలాగే ఈయన చాలా వాటి మీద రీసెర్చ్ చేశారు, చిల్డ్రన్ ఇంటెలిజెన్స్ గురించి. అలాగే ఈయన 25 బుక్స్ దాకా రాశారనమాట. 25 బుక్స్ దాకా రాశారు. వాటిలో ముఖ్యమైన ఈ 5 బుక్స్ నేమ్స్ అయితే బాగా గుర్తుంచుకోవాలి మనం. ఒకసారి అవసరమైన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే బుక్లో నోట్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఈయన నాలెడ్జ్ గురించి ఏమన్నారంటే నోయింగ్ ద అన్నోన్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. అని చెప్పారనమాట. అలాగే మనకి కాగ్నిషన్ అంటే ఏమని చెప్పారంటే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ వన్స్ సరౌండింగ్స్ బిసైడ్స్ వన్ సెల్ఫ్. కాగ్నిషన్ అంటే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ వన్స్ సరౌండింగ్స్, అతని సరౌండింగ్స్లో ఉన్నవన్నీ తెలుసుకోవడం, అర్థం చేసుకోవడాన్నే కాగ్నిషన్ అని చెప్పారు పియాజే గారు. అలాగే పియాజే ఇంటెలిజెన్స్ మీద చాలా వరకు రీసెర్చ్ చేశారు. అండ్ కాగ్నిషన్ని ఫైనల్గా ఒక ఇంటిగ్రేటెడ్ బిహేవియర్ ఆఫ్ మెమరీ, థాట్, రీజనింగ్, లెర్నింగ్ అని చెప్పారు. కాగ్నిషన్ని ఒక ఇంటిగ్రేటెడ్ బిహేవియర్, అందులో ఏముంటాయంట? మెమరీ, థాట్, రీజనింగ్, లెర్నింగ్. మెమరీ, థాట్, రీజనింగ్, లెర్నింగ్ ఇవన్నీ కలిపితేనే కాగ్నిటివ్ అని చెప్పారు. ఎవరండి? పియాజే. అలాగే కాగ్నిటివ్ థియరీ దేని గురించి చెప్తుంది అంటే ముఖ్యంగా చైల్డ్ చుట్టూతా ఉన్న వరల్డ్, అంటే ఆ చైల్డ్ చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని గురించి చెప్తుంది. అక్కడ ఆబ్జెక్ట్స్ అవనివ్వండి, ఈవెంట్స్ అవనివ్వండి, ఏవైనా సరే. అలాగే ఒక పిల్లవాడి యొక్క ఇంటెలిజెన్స్ని చెప్తుంది. అండ్ ఈయన ఏం చెప్పారంటే అకార్డింగ్ టు పియాజే నాట్ ఎవ్రీ చైల్డ్ బిగిన్స్ హిజ్ లైఫ్ విత్ కాగ్నిషన్, ఇన్స్టెడ్ దే అక్వైర్ నాలెడ్జ్ బై డూయింగ్ టాస్క్స్. ఒరిజినల్గా ఉన్న కాగ్నిషన్ మూలానే డెవలప్ అవ్వడు, కొంతమంది అవుతారు. అయితే మిగిలిన వాళ్ళు కొంతమంది అతను డైలీ నిర్వహించే టాస్క్స్ ద్వారా కూడా కాగ్నిషన్ అనేది వాడికి వస్తుంది అని చెప్పింది పియాజే గారు. అలాగే ఇప్పుడు ఈ పియాజే వర్డ్స్ని మనం ఈ థియరీని అర్థం చేసుకోవాలంటే కొన్ని వర్డ్స్ అయితే మనము పరిగణనలోకి తీసుకోవాలి. అవి ఏంటి అంటే స్కిమాటా, ఎసిమిలేషన్, అడాప్టేషన్, అకామిడేషన్, ఆర్గనైజేషన్. స్కిమాటా, అడాప్టేషన్, ఎసిమిలేషన్, ఆర్గనైజేషన్ అండ్ అకామిడేషన్. ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి ఒక పిల్లవాడి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలంటే. అన్నిటికన్నా మోస్ట్
ఇంపార్టెంట్ వచ్చేసి స్కిమాటా. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్కిమాటా. ఈ స్కిమాటా అనేది కాగ్నిటివ్ ఆర్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. అతను ఉండే ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్కి అలవాటు చేసుకోవాలి అనుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ కాగ్నిటివ్ ఎలిమెంట్స్ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఆ పిల్లవాడి యొక్క లేదా అడల్ట్ యొక్క మైండ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ఫస్ట్ వాళ్ళు ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమి యాక్ట్స్ చేస్తారు అంటే సక్కింగ్ మిల్క్, లుకింగ్, కిక్కింగ్, హోల్డింగ్, హిట్టింగ్ ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ సక్కింగ్ అనేది లిప్స్ ద్వారా చేయడం అనేది నేర్చుకుంటారనమాట. అలాగే ఎవ్రీ బేబీ ఈజ్ బార్న్ విత్ సమ్ స్కిమాటా. ఈ స్కిమాటా అనేది బేబీ నుంచి అడల్ట్కి వచ్చేసరికి అతను రియాక్ట్ అయ్యే విధానం, రెస్పాండ్ అయ్యే విధానం చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద ఏజ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ సెన్సరీ మోటార్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కిమాటా మెయిన్గా డిపెండ్ అయ్యేది సెన్సరీ మోటార్ ప్యాటర్న్ మీద అని మనం చెప్పుకోవచ్చు. సెన్సరీ మోటార్. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏజ్ పెరిగే కొద్దీ మెంటల్ యాక్షన్స్ లాంటి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కాగ్నిషన్, మెమరీ, థాట్, ఇవాల్యుయేషన్ ఇట్లాంటివి వాళ్ళలో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చేంజెస్ ఇన్ స్కిమాటాలోనే మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది అడాప్టేషన్ గురించి. అడాప్టేషన్లో మళ్ళీ వచ్చేసి ఎసిమిలేషన్, అకామిడేషన్ రెండు ఉంటాయి అన్నమాట. అడాప్టేషన్లో ఎసిమిలేషన్, అకామిడేషన్. అండ్ ఇప్పుడు అడాప్టేషన్కి వస్తే ఇందులో మనం ముఖ్యంగా ఎసిమిలేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ బై విచ్ చైల్డ్ కంపేర్స్ ఇట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ న్యూ వన్స్. ఎసిమిలేషన్లో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని న్యూ వన్స్తో కంపేర్ చేస్తూ ఉంటాడు. దీన్నే ఎసిమిలేషన్ అంటాం. అంటే ఏంటంటే సపోజ్ ఒక యానిమల్ని చూసి దానికి 4 కాళ్ళు ఉన్నాయి అని గ్రహించాడు. ఇంకా సో అది మామూలుగా ఇలా రా అలా రా అని పిలుస్తూ ఉంటాడు. సపోజ్ వాళ్ళ మదరో ఫాదరో ఇంకెవరో అది క్యాట్ అమ్మ అని చెప్పారనుకోండి, ఓ ఇది క్యాటా, క్యాట్కి 4 కాళ్ళు ఉంటాయా, ఇది ఒక యానిమలా అనుకుంటాడు. సో అలాగని వేరే ఏ 4 కాళ్ళు ఉన్న జంతువుల్ని చూసినా వాడు క్యాటే అని ఫీల్ అవుతాడు. దాన్నే ఎసిమిలేషన్ అంటామన్నమాట. సో ఇప్పుడు ఒక డాంకీని చూసినా, హార్స్ని చూసినా దేనికైనా 4 కాళ్ళే ఉంటాయి. సో 4 కాళ్ళు ఏదున్నా సరే క్యాటే అని ఫీల్ అవుతాడు. సో అకామిడేషన్ అంటే వాడు తర్వాత ఒక డాగ్ని చూసినప్పుడు కూడా క్యాట్ అని పిలిస్తే ఇది క్యాట్ కాదమ్మా, క్యాట్ అంటే అలా ఉంటుంది, డాగ్ అంటే ఇలా ఉంటుంది, హార్స్ అంటే అలా ఉంటుంది, క్యామెల్ అంటే ఇలా ఉంటుంది, డాంకీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఓ 4 కాళ్ళు ఉన్నవన్నీ ఒకటే కాదు, ప్రతిదీ వేరువేరు, 4 లెగ్స్తో ఉన్నవన్నీ వేరువేరు యానిమల్స్ అని తెలుసుకుంటాడనమాట. ఇది క్యాటు, ఇది డాగు అని. దాన్నే అకామిడేషన్ అంటాం. సో ఎసిమిలేషన్కి అకామిడేషన్కి డిఫరెన్స్ తెలిసింది కదండి. సో ఇదన్నమాట. అకామిడేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ చైల్డ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకుంటాడు ఎన్విరాన్మెంట్కి. అండ్ ఇప్పుడు అదే ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చేసరికి వాడు క్రియేట్ చేసుకోగలుగుతాడు, కంబైన్ చేసుకోగలుగుతాడు, రీక్రియేట్ చేయగలుగుతాడు. దాన్నే మనం ఆర్గనైజేషన్ అంటాం. అంటే వాడు సెన్సెస్ అన్నిటినీ ఉపయోగించగలుగుతాడనమాట. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ 4 స్టేజెస్లో ఉంటుంది. సెన్సరీ మోటార్ స్టేజ్ ఫస్ట్ వన్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్. ఇది 0 to 2 years ఉంటుంది. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది 0 to 2 years ఉంటుంది. అలాగే ఇక్కడ వాడు లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాడు, అలాగే లాఫింగ్, మూవింగ్ లెగ్స్, ఆర్మ్స్ ఇవన్నీ చేయగలుగుతాడు. రిఫ్లెక్సివ్ ఆర్గనిజం అనేది డెవలప్ అవుతుంది, రెస్పాండ్ అవుతాడనమాట. సో ఈ
ఫస్ట్ 1 to 4 monthsలో వాడు యాక్షన్స్ ద్వారా ప్లెజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతాడు. ఏడ్చాడు అనుకోండి, వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకుందని అనుకోండి, సో వాడు అక్కడ తెలుసుకుంటాడు అనమాట, ఓ నేను ఏడిస్తే వీళ్ళు వస్తున్నారు, నన్ను ఎత్తుకుంటున్నారు అని సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడనమాట. అలాగే వాడి ఫింగర్స్ నోట్లో పెట్టుకుని సక్ చేస్తూ ఉంటాడు, అలాగా ఒక ప్లెజర్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఇమాజిన్ చేసుకోగలుగుతాడనమాట, వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది అంటే తనకి మిల్క్ ఇవ్వడానికే వస్తుంది అని అర్థం చేసుకోగలుగుతాడు. ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. సో తర్వాత 4 to 8 months పీరియడ్లో తన ఓన్ బాడీ నుంచి చుట్టూతా ఉన్న ఆబ్జెక్ట్స్ మీదకి తన ఫోకస్ని షిఫ్ట్ చేయగలుగుతాడనమాట. అప్పుడు ఏదైనా నాయిస్ కానీ సౌండ్ కానీ విన్నప్పుడు అటువైపు తిరిగి చూడడం మొదలు పెడతాడు. అలాగే 8 to 12 months వచ్చినప్పుడు ఒక ఇంటెన్షన్, ఒక టార్గెట్ అనేది వాడికి ఏర్పడుతుంది. అలాగే సెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు, ఇట్లా ఇట్లా తలకాయ తిప్పుతూ ఉంటాడు, అంటే వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. అలాగే తను తనకి ఇష్టమైన టాయ్స్ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే చేతులతో బాయ్ చెప్పడం, హాయ్ చెప్పడం లాంటివి నేర్పిస్తారు కదా పేరెంట్స్, సో అవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట ఈ 8 to 12 months స్టేజ్లో. నెక్స్ట్ అలాగే 12 to 18 months అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద తను ట్రై చేస్తూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఇట్లా నేర్చుకుంటాడనమాట. వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ నేర్చుకుంటాడు. అలాగే సౌండ్స్ డిఫరెన్స్ నేర్చుకుంటాడు, అంటే పిల్లి మియా అంటుంది, కుక్క బౌబా ఉంటుంది, ఇట్లాగ డిఫరెంట్ సౌండ్స్ని బట్టి కూడా వాడు అర్థం చేసుకోగలుగుతాడు అనమాట. అండ్ 18 to 24 months అప్పుడు ఆ చిల్డ్రన్ కొన్ని టూల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అంటే ఇంట్లో స్పూన్స్, పెన్స్, అలాగే స్టిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నిటితో ఆడుకోవడం, వాటిని టపటప్ప కొట్టడం, ఆ సౌండ్స్ని డిఫరెన్స్ తెలుసుకోవడం, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటాడు. 10 months ఏజ్ వచ్చేసరికి వాటితో ఉండే స్ట్రగుల్స్ తెలుసుకుంటాడనమాట. అంటే కూర్చోటాన్ని ట్రై చేసి పడిపోవడం, నడవడానికి ట్రై చేసి పడిపోవడం, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత ఇప్పుడు దాకా మనం అడాప్టేషన్, ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రీ కన్సెప్చువల్ స్టేజ్ అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది 2 to 7 years ఉంటుంది. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇది వచ్చేసి 2 to 7 years ఉంటుంది. 2 to 7 years ఇక్కడ బేబీ ఎక్స్ట్రాడినరీ మెంటల్ ఎబిలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే లాంగ్వేజ్ని ఉపయోగించడం, అలాగే థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ని మళ్ళీ పియాజే 2 stages కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ కన్సెప్చువల్ స్టేజ్, దీన్ని మళ్ళీ 2 stages. ప్రీ కన్సెప్చువల్ స్టేజ్ ఇది 2 to 4 years ఉంటుంది. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇంట్యూటివ్ స్టేజ్ ఇది వచ్చేసి 4 to 7 అనమాట. అసలు మొత్తం ప్రీ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 2 to 7 years. ఈ 2 to 7 years నే మళ్ళీ 2 stages కింద డివైడ్ చేశారు. 2 to 4, 4 to 7. 2 to 4 వచ్చేసి ప్రీ కన్సెప్షనల్ స్టేజ్ అండ్ 4 to 7 years వచ్చేసి ఇంట్యూటివ్ స్టేజ్. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనకి ఫస్ట్ ప్రీ కన్సెప్చువల్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత వాడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, డెవలప్ చేయడం అనేది నేర్చుకుంటాడు. అలాగే ఫ్యూ కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తాడు. యానిమిజం, ఈగోసెంట్రిజం, ప్రిటెండ్, సింబాలిక్, ఇవన్నీ కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ప్లస్ చేయమంటే మైనస్ చేయడం, బిఫోర్ రాయమంటే ఆఫ్టర్ రాయడం, ఇట్లాంటివన్నీ కూడా 2 to 4 years స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు అసలు యానిమిజం, ఈగోసెంట్రిజం, ప్రిటెండ్ ఆర్ సింబాలిక్ ప్లే అనేవి మిస్టేక్స్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఫస్ట్ యానిమిజం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ యానిమిజంలో ద అట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ టు ద ఇన్యానిమేట్ థింగ్స్ బై ద చైల్డ్ ఈస్ కాల్డ్ యానిమేషన్.
అంటే ఒక టాయ్ తీసుకుని దాంతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ టాయ్ కూడా తనతో మాట్లాడుతుంది అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. దాన్నే యానిమిజం అంటాం మనం. అలాగే ఇక్కడ అది కూడా తనతో ఆడుతుంది అని నమ్మకంతో ఆ టాయ్తో ఆడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ట్రస్ట్ మిస్ట్రస్ట్ అనేవి వాడికి తెలుస్తుంది అనమాట. అంటే నమ్మకం అనమాట. టాయ్తో ఆడుతుంటే అది కూడా తనతో ఆడుతుంది అనే ట్రస్ట్. అలా అలా ఆడగా అది టాయ్, అది మాట్లాడలేదు, అది నాతో ఆడట్లేదు, నేనే ఆడుతున్నాను అనేది తెలుసుకుంటాడు, మిస్ట్రస్ట్ అనమాట. సో అలాగే బోత్ ప్రెజెంట్ అండ్ నాట్ ప్రెజెంట్ అనేది తెలుసుకుంటాడన్నమాట. నిన్న ఇవాళ అనేది తెలుసుకుంటాడనమాట. అలాగే ఈగోసెంట్రిజం అంటే చైల్డ్స్ పర్సెప్షన్ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ హిమ్. అంటే మొత్తం ప్రపంచమే నా చుట్టూ ఉంది అని ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఈగోసెంట్రిజం. సో నేను ఏది అడిగితే అది జరిగిద్ది అన్నట్లు అనమాట. అక్కడ ఏమవుతుందంటే ఫీల్ ఎగ్జాక్ట్లీ నేను ఏది అడిగితే అది వస్తుంది, ఏది చేస్తే అది అన్నట్టు ఫీల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ప్రిటెండ్ ఆర్ సింబాలిక్. ప్రిటెండ్ అంటే ద చిల్డ్రన్ ప్రిటెండ్ టు బి పీపుల్ దే ఆర్ నాట్. పోలీస్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ హీరోస్ అంటే వాళ్లే ఒక పోలీస్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ హీరో లాగా టీవీలో చూసి నేను ఒక సూపర్ హీరో అన్నట్టు ప్రిటెండ్ చేయడం, ఇమిటేట్ చేయడం అనేది చేస్తారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇంట్యూటివ్ స్టేజ్, 4 to 7 years. ఈ ఇంట్యూటివ్ స్టేజ్ లో వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. అండ్ అలాగే కానీ వాడు సాల్వ్ చేయడం నేర్చుకుంటాడు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎక్స్ప్లెయిన్ చేయలేడనమాట. సో తర్వాత ఈ ఇంట్యూటివ్ స్టేజ్ లో మనకి 3 లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. కన్సర్వేషన్ ఎర్రర్స్, ఇర్రివర్సిబిలిటీ, అన్డైమెన్షనల్లీ. దీనిలో మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సర్వేషన్. కన్సర్వేషన్ అంటే వాడు రీఅరేంజ్ చేయడం, మ్యాటర్ ని రికగ్నైజ్ చేయడం అనేది చేయలేడనమాట. కన్సర్వేషన్. సో అక్కడ మళ్ళీ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మళ్ళీ తిరిగి చెప్పలేకపోవడం, అంటే రీఅరేంజ్ చేయడం అనేది చేయలేడు. ఫ్యాక్ట్ ని అర్థం చేసుకుంటాడు కానీ దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్, రీఫ్రేమ్ అనేది చేయలేడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ. ఇర్రివర్సిబుల్ కాన్సెప్చువల్ ఎర్రర్ అంటే ల్యాక్ ఆఫ్ ఐడియా దట్ ఎవ్రీ లాజికల్ ప్రాసెస్ కెన్ బి రిపీటెడ్. వాడు ప్రతిదీ మళ్ళీ మనం రిపీట్ చేయగలము అనే లాజికల్ థింకింగ్ అనేది ఉండదనమాట. అంటే రివర్స్ చేయగలం అనేది తెలీదు. సో ఇర్రివర్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిడైమెన్షనాలిటీ. యూనిడైమెన్షనాలిటీ అంటే ఇనెబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్ టు థింక్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఒకటి ఉంది అంటే దాన్ని డిఫరెంట్ వేస్ లో మనం థింక్ చేయగలం అనేది ఆ పిల్లవాడికి ఈ ఇంట్యూటివ్ స్టేజ్ లో తెలియదు అనమాట. దాన్నే మనం యూనిడైమెన్షనాలిటీ అంటాం. సపోజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే డైరెక్ట్ గా చెప్పగలుగుతాడు, మై నేమ్ ఈజ్ అని. వాట్ ఈజ్ యువర్ మదర్స్ సన్స్ నేమ్ అని అడిగితే వాడికి అర్థం కాదు. ఆ రిలేషన్ అనేది వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్ అంటే చెప్తాడు, వాట్ ఈజ్ యువర్ మదర్స్ సన్స్ నేమ్ అంటే తన పేరే అడుగుతున్నారు అని అర్థం కాదనమాట. సో అలాగ డిఫరెంట్ థింకింగ్ అనేది వాడికి రాదు. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ మనకి 7 to 11 years ఉంటుంది. 7 to 11 years. ఇక్కడ వాళ్ళు మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ థింగ్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేది డెవలప్ చేసుకోగలుగుతారు. మా అమ్మ, మా నాన్న, నా బొమ్మ అలాగనమాట. నెక్స్ట్ అలాగే వాళ్ళు లాజికల్ గా, సిస్టమాటికల్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 3 people, ఏ చైల్డ్ కెన్ ఆన్సర్ విచ్ ఆఫ్ దమ్ ఈస్ ద షార్టెస్ట్. ముగ్గురిని నుంచోబెడితే వాడు ఎవరు ఆ ముగ్గురులో పొడవు, ఎవరు పొట్టి అనేది, ఒక బాయా గర్లా అనేది లాజికల్ గా థింక్ చేసి చెప్పగల కెపాసిటీ మనకి ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటే 7 to 11 years అప్పుడు వస్తుంది. కానీ ఆ సేమ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు ఒక సెంటెన్స్ ఫామ్ లో. అప్పుడు ఏం చేస్తాడంటే ఇండక్టివ్ నుంచి డిడక్టివ్ రీజనింగ్ అనేది చైల్డ్ లో డెవలప్ చేయాలి, యాజ్ ఎ టీచర్ కానీ యాజ్ ఎ పేరెంట్ కానీ. అండ్ సపోజ్ తనకి హెడ్ మాస్టర్
అంటే స్కూల్లో ప్రిన్సిపల్ టుమారో ఈజ్ ఏ హాలిడే ఓన్లీ ఫర్ క్లాసెస్ 1 to 4 అని చెప్పారు. 1 to 4 క్లాసెస్ కి హాలిడే అని చెప్పారు. సో వాడు 3rd క్లాస్ లో ఉన్నాడు కాబట్టి వాడికి కూడా హాలిడే అన్ని అవగాహన అయితే వస్తుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్. అలాగా 1 to 4 క్లాసెస్ అని చెప్పినప్పుడు 1 to 4 మధ్యలో నేను 3rd క్లాస్ వాడిని, నేను కూడా ఉన్నాను, సో నాకు కూడా హాలిడేనే అని అనుకోగలుగుతాడు. దాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అంటాం. మరి డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి? when the headmaster announces for the classes 1 2 3 4 the same child of class 3 understands tomorrow is a holiday. 1 2 3 4 అని క్లియర్ గా చెప్తేనే అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్నవాడు డిడక్టివ్ రీజనింగ్ అన్నమాట. సో ఎట్ దిస్ స్టేజ్ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయగలడు, అలాగే డిఫికల్టీస్ ని డిఫరెంట్ రూట్స్ లో సాల్వ్ చేయగలడు, అండ్ ఎనాలిటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అండ్ యూనిడైమెన్షనాలిటీ అనేది ఓవర్కమ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ స్టేజ్ లో 7 to 11 years లో వాట్ ఈస్ యువర్ మదర్స్ సన్స్ నేమ్ అంటే చెప్పగలుగుతాడు. బట్ అక్కడ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో చెప్పలేడు. అండ్ అలాగే మనకి బై ద ఏజ్ ఆఫ్ 6 వాడు నెంబర్స్ నేర్చుకోగలుగుతాడు. బై ద ఏజ్ ఆఫ్ 9 వెయిట్ అండ్ టైం 6 years అప్పుడు నెంబర్స్ నేర్చుకోగలుగుతాడు. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 వెయిట్, హైట్, లెంత్ ఇటువంటివన్నీ తెలుసుకోగలుగుతాడు అనమాట. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలుసుకోగలుగుతాడు. వైలెన్స్, నాన్ వైలెన్స్, మొరాలిటీ, ఇమ్మొరాలిటీ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోగలుగుతాడు ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ వచ్చేసి మనకి 11 to 6 years ఉంటుంది. 11 to 16 years. 11 to 16 years. ఈ స్టేజ్ లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ నుంచి లాజికల్ థింకింగ్ కి మారుతాడనమాట. అలాగే వెర్బల్ కాంటెంట్ ని పిక్చర్స్, టేబుల్స్ కింద తను అనుకరించుకోగలుగుతాడు. అలాగే డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ ని సాల్వ్ చేయగలుగుతాడు. హైపోథెటికల్ డిటెక్టివ్ మెథడ్ అనేది తెలుసుకుంటాడు. అండ్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అంటే ఒక పావురం ఎగురుతుంది, ఎగురుతున్నప్పుడు దాన్ని చూసి ఎగురుతుంది కాబట్టి అది బర్డ్ అని తెలుసుకోగలుగుతాడు అనమాట. సో ఇది ఇలాగా ఇండక్టివ్ రీజనింగ్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఒక యావరేజ్ స్కోర్ స్టూడెంట్ వాడి ఇంటెలిజెన్స్ ని పెంచుకుని అబోవ్ యావరేజ్ స్టూడెంట్ గా మారగలడు ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ అ టీచర్ గా మనం ఏం చేయాలి అంటే పిల్లల్లో ఉన్న తప్పుల్ని వాళ్ళకి ఇన్నోవేటివ్ మెథడ్ లో చెప్పాలి. కొట్టి తిట్టి చెప్పడం కాదు. ఇక్కడ తప్పు చేసావమ్మా, నెక్స్ట్ టైం ఇలా చేయమాకు, అట్లాగా మనం సరిచేసి నిదానంగా చెప్పగలగాలి. అండ్ సెన్సిటివ్ మ్యాటర్ ని కూడా మనము సీరియస్ గా తీసుకుని దాన్ని పనిష్మెంట్ ఇచ్చేయడం కాకుండా నిదానంగా చెప్పుకురావాలి. అండ్ అలాగే వాడి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. అక్కడ పిల్లల మధ్య వైయక్తిక భేదాలు తెలుసుకోవాలి. ఒక పిల్లవాడు వేరేలా ఉంటాడు, ఇంకో పిల్లవాడు వేరేలా బిహేవ్ చేస్తాడు అని వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అయితే మనం తెలుసుకుని వాళ్ళని సరిచేయాలి. అంతేగాని వాడిలాగా నువ్వెందుకు ఉండవు ఇట్లాగా పోల్చి చూపకూడదు అనమాట. అండ్ అలాగే వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవ్వాలి. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయకుండా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ స్టేజెస్ లో ఇలా సాల్వ్ చేయగలగడం అట్లాంటివి మనం నేర్పించాలన్నమాట యాజ్ అ టీచర్. అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. పిల్లల్ని రికగ్నైజ్ చేసి వాళ్ళని యాక్టివ్ చేయగలగాలి. అండ్ అలాగే ఒకరితో ఒకరుని కంపేర్ చేయకూడదు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని. అండ్ ప్రీవియస్ అవుట్పుట్స్ ని ప్రెసెంట్ అవుట్పుట్స్, జస్ట్ ఒక పిల్లవాడి ప్రీవియస్ అవుట్పుట్స్ ని ప్రెసెంట్ అవుట్పుట్ తో కంపేర్ చేయాలి తప్ప వేరొక పిల్లవాడితో కంపేర్ చేయకూడదు. ఇది మెయిన్ గా టీచర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలన్నమాట. పిల్లల మధ్య తెలుసుకుని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. వాళ్ళల్లో వాళ్ళని ప్రీవియస్ అవుట్కమ్ ని ప్రెసెంట్ అవుట్కమ్ ని కంపేర్ చేయాలి తప్ప వేరే పిల్లవాళ్ళతో కంపేర్ చేయకూడదు. సో ఇక్కడితో కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, పియాజే గారు చెప్పిన థియరీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని మీద రేపు మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. So like, share and subscribe. Stay tuned to my channel. Thanks for watching. See you in the next video.